సంతోషంగా ఈ చివరి నిమిషాలు, కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. సమయము 11:10 అవుతుంది. 11:10 మరి 12 లోపల మన వాక్యం ముగించుకొని 12 గంటలకంతా స్తుతిస్తూ నూతన సంవత్సరంలోకి అడుగు పెడదాం. స్తుతిస్తూ హృదయపూర్వకంగా సంతోషంతో మరి సియోనులోకి అంట పాటలు పాడుతూ రావాలి అంట, ఉత్సాహధ్వని చేస్తూ. కాబట్టి మనం సంతోషంగా దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు వాక్యమును విని ఆ తర్వాత నూతన సంవత్సరంలోకి వెళ్దాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. చాలమ్మ, దేవుడి లేఖనం ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ఇక్కడ చూసుకున్నట్లయితే నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల. మనకి ఇప్పుడు చదివిన లేఖన భాగంలో మన అందరి కళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతాయంటే 2వ వచనంలో ఉన్నాయి చూసారా, చివరి మాట, ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఆ మాట దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. చదివిందంతా మర్చిపోయి ఉంటాము. దీవెనలు వచ్చి ప్రాప్తిస్తాయంట, దేవుడు దీవెనలు ఇచ్చేస్తాడంట అని దీవెనల గురించి మాత్రం గుర్తుపెట్టుకుంటాం. అయితే ఖచ్చితంగా దేవుడు మన కోసం ఎన్నో వాగ్దానాలను దాచి ఉంచుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇంచుమించుగా 4000 పైబడి వాగ్దానాలంట దేవుడు తన బిడ్డలతో మాట్లాడి ఉంటున్నాడు. కేవలము ఈరోజు తీసుకోబోయే ఒక్క వాగ్దానమే కాదు, కానీ దేవుడు ప్రతిరోజు కూడా ఆ 4000 పైబడి వాగ్దానాలతో మనల్ని బలపరుస్తూనే ఉన్నాడు. కృంగిన మనల్ని లేవనెత్తుతూనే ఉన్నాడు. మన కన్నీరు తుడుస్తూనే ఉన్నాడు. అయితే మనమే ఆయన వాగ్దానాలను గ్రహించలేక కేవలము ఈ రాత్రికి మాత్రమే వాగ్దానాల కోసం ఆశగా ఎదురు చూస్తాము తప్ప ప్రతిరోజు మన చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథంలోని వాగ్దానాల గురించి పట్టించుకోము. ఈ వాగ్దానాల గురించి నువ్వు ఎప్పుడు పట్టించుకుంటావో తెలుసా? నువ్వు రోజు పరిశుద్ధ గ్రంథం చదివినట్లయితే అప్పుడు ఈ వాగ్దానం నిన్ను బలపరుస్తుంది, ఈ వాగ్దానం నిన్ను ధైర్యపరుస్తుంది. మనము బైబిల్ చదవుకోకుండా ఏదో వారానికి ఒకసారి వచ్చి పక్కన పెట్టేసి వెళ్ళిపోతే దీనిలో ఉన్న సత్యాలు తెలియవు, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సంగతి మనకు తెలియదు. కాబట్టి దేవుడు మనతో ప్రతిరోజు మాట్లాడతాడు. మన కోసం చాలా వాగ్దానాలు పెట్టాడు. అయితే ఈ లేఖనాలను ధ్యానించి వాటిని ఆయుధములుగా చేసుకోవాలి. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఆయన మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ. దేవుడు నీకు దీవెనలు ఇవ్వాలి అంటే, మొదటిగా దేవుడు నిన్ను దీవించాలి అంటే, నీ చేతి పనులను ఆశీర్వదించాలి అంటే, నువ్వు కోరుకున్నది జరగాలి అంటే, నీ కన్నీరు తుడవాలి అంటే, నువ్వు మొదట ఏం చెయ్యాలి అంటే ఆయన మాటను శ్రద్ధగా వినాలంట. శ్రద్ధగా. మీకు ఎవరైనా మీ అకౌంట్లో ఇన్ని డబ్బులు వేసాము, దానికి మీకు వెళ్ళటానికి ఇది పిన్ నెంబర్ అంటే ఆ పిన్ నెంబర్ ఎక్కడ మర్చిపోతామోనని శ్రద్ధగా మరొకసారి చెప్పండి ఆ నెంబర్ ఏంటో అని జాగ్రత్తగా వింటాము. ఏది ఆ డబ్బులు ఎక్కడ మిస్ అయిపోతాయో, పిన్ నెంబర్ ఏదన్నా మిస్ అయిపోతే ఆ డబ్బులు ఎక్కడ మిస్ అయిపోతాయో అని. కానీ అంతకంటే ఉన్నతమైనది, విలువైనది, మరి శ్రేష్టమైనది దేవుని యొక్క మాట. హల్లెలూయా. ఆయన మాట ఎలా వినాలంటే శ్రద్ధగా. దేవుడు నాతో మాట్లాడితే నా జీవితం మార్చబడుతుంది. దేవుడు నాతో మాట్లాడితే మరణశయ్య మీద నుంచి జీవంలోనికి దేవుడు దాటిస్తాడు. అలాంటి దేవుడు మాట నిర్లక్ష్యంగా వినటం కాదు. ఇక్కడ దేవుని సన్నిధిలో వాక్యమును ఎంత శ్రద్ధగా వింటే
అంతే విధంగా నీ హృదయంలో స్థిరపరచబడుతుంది. ఏదో నిర్లక్ష్యంగా వింటే విన్నట్టుగానే ఉంటుంది. విన్నట్టుగానే ఇక్కడే కూర్చున్నాం, ఏం వాక్యం చెప్పారు అంటే ఒకసారి గుర్తు చేయి చెప్తామంటారు, ఒకసారి గుర్తు చేయి చెప్తామంటారు. పోయిన వారం ఏం చెప్పారబ్బా అంటే మనకెవ్వరికీ గుర్తుండదు. అదే నువ్వు శ్రద్ధగా విన్నావు అనుకోండి, ఎన్ని దినాలైనా కూడా ఆ వాక్యాలు నీ హృదయంలో భద్రపరుచుకుంటావు. హల్లెలూయా. శ్రద్ధగా వినటమే కాదు, నువ్వు విన్నదాన్ని ఏం చేయాలి అంటే ఆయన ఆజ్ఞాపించినటువంటి ఆయన ఆజ్ఞలన్నిటిని బట్టి అనుసరించి నడుచుకోవాలి. ఆయన ఏమేమి చెప్తున్నాడు, ఆయన చెప్పటమే కాదు, చెప్పినవన్నిటి ప్రకారం నువ్వు ఎలా నడుచుకోవాలి అని దేవాది దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. నువ్వు నడుచుకొనిన ఎడల దేవుడు అంటండి నిన్ను ఏమంటున్నాడంటే, యెహోవా ఏమని చెప్తున్నాడంటే, భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆమేన్. ఈ సంవత్సరము నేనైతే వాగ్దానాల గురించి ఎప్పుడు కూడా నా ప్రసంగాలు ఉండవండి. ఎక్కడికి వెళ్ళినా రాకడా సిద్ధపాటు గురించే నేను ఎక్కువగా, దేవుడు నన్ను ఆ విధంగా నడిపిస్తూ ఉంటాడు. ఎందుకు ప్రభు, ఆశీర్వాదాల కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. నా నోట నుండి ఒక్క ఆశీర్వాద వచనమైన పలికించు అని నేను కోరుకుంటూ ఉంటాను. దేవుడు అంటున్నాడు, ముందుగా వారిని సిద్ధపరిస్తే నేను పరలోకంలో వారి శక్తి కొలది వారికి లెక్కలేనన్న ఆశీర్వాదాలు దాచి ఉంచాను. వారు పరలోకానికి రాలేకపోతే నేను నా ఆశీర్వాదాలు ఎలా పొందుకుంటారు వారు? కాబట్టి ముందు పరలోకానికి రావడానికి వాళ్ళని సిద్ధపరచు అని దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు ఈ నూతన సంవత్సరంలోనండి నాకు 3 దినాలు ఉపవాస ప్రార్థనలో ఉంటున్నాను. దేవా, మరి నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న మాతో నువ్వేం మాట్లాడతావు? ఇప్పటికే చాలా భయంకరమైన పరిస్థితుల మధ్య మేము ఉంటున్నాం. 2024 వరకు క్రైస్తవులకు ఎన్నో శ్రమలు. మనం కోరుకున్నట్టుగా మరి క్రైస్తవులకు సహకరించే వాళ్ళు రాలేదు, కానీ క్రైస్తవుల్ని వ్యతిరేకించే నాయకులు వచ్చి ఉంటున్నారు. లేకపోతే మరి ఎక్కువగా దేవుని యొక్క ఎక్కడ సభలు పెట్టాలన్నా, మందిరాలు పెట్టాలన్నా ఆటంకాలు, అభ్యంతరాలు ఎక్కువైపోయినాయి. మతోన్మాదులు ఎక్కువైపోయారు. క్రైస్తవులంటే దూషించి, ద్వేషించి, ఎగతాళి చేసే దినాలు, ఇంకా వచ్చే దినాలు ఇంకెంత భయంకరంగా ఉంటాయో. ఈ 2025లో ఎన్ని దుర్వార్తలు వినాలో, ఎన్ని కష్టాలు పడాలో అని చెప్పేసి అనుకుంటూ ఉన్నానండి. కానీ దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరము ఇప్పటిదాకా, కరోనా నుంచి ఇప్పటిదాకా నా ప్రజలు ఎంతో నలిగిపోయారు. కానీ ఈ 2025లో నేను వారిని హెచ్చించబోతున్నాను. హల్లెలూయా. వారిని స్థితిని నేను హెచ్చించబోతున్నాను. అది శారీరకంగాను ఆత్మీయంగాను వారు ఇంకొక మెట్టు ఎక్కి దేవునికి దగ్గర అవుతారంట, దేవుని సొంతమైపోతారంట. ఇంతకుముందు ప్రార్థన చేయటం రాదు, 2025లో నువ్వు గంటలు ప్రార్థన చేస్తావంట. ఇంతకుముందు నువ్వు లేఖనాలు ధ్యానించలేవు, ఇప్పుడు బైబిల్ చదవటానికే ఎక్కువ సమయాన్ని ఇస్తావంట. ఇంతకుముందు దేవుని సన్నిధికి రావడానికి ఎన్నో ఆటంకాలు. ఇప్పుడు ఈ సంవత్సరంలో మీరు గమనించుకోండి, నేను చెప్పిన మాటలు మీరు రాసి పెట్టుకోండి. 2025 మీ ఆత్మీయ స్థితిని దేవుడు ఇంకా హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. నువ్వెప్పుడైతే, నేను ఒక్క మాట గట్టిగా చెప్పగలను, నువ్వెప్పుడైతే ఆత్మీయ స్థితిలో హెచ్చించబడతావో ఆటోమేటిక్గా శారీరకంగా కూడా హెచ్చించబడతావు. హల్లెలూయా. నువ్వు ఆత్మీయంగా దేవునికి దగ్గరయ్యే కొలది, నువ్వు ప్రార్థించే కొలది, మొర్రపెట్టే కొలది, ఉపవాసాలుండే కొలది, కన్నీరు కార్చే కొలది దేవుడు ఇంకా అత్యధికమైన మేళ్లతో నిన్ను నింపుతాడంట. కాబట్టి ఈ మాటను గుర్తుపెట్టుకోడే, ప్రభువా మేము నీ మాట వింటాం. ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. ఎలా వినాలంటే దేవుని మాట శ్రద్ధగా వినాలి. విని ఏం చేయాలి? విడిచిపెట్టేయాలా? విన్న వాటి ప్రకారము ఆజ్ఞల ప్రకారము నడుచుకోవాలి. ఇలా నువ్వు నడుచుకున్నట్లయితే, ఆయన మార్గంలో నడిచినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? సమస్త జనముల కంటే, ఇప్పుడు బయట ఈ ఏరియాలోనూ చూసుకుందాం, ఎక్కడికో ఈ ప్రాంతంలో చాలామంది ఉన్నారు, మనకంటే కొన్ని రెట్లు ఎక్కువ మంది ఉన్నారు. కానీ మీకు ఇప్పుడే తెలుస్తుంది వారికంటే మనం ఆశీర్వదించబడిన వారము. హల్లెలూయా. వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు, అనగా కట్టడలు, విధులు ఇవే. ఇంకా చూసుకున్నట్లేనంటండి చాలమ్మా, ఇక్కడ చూసుకుంటే ఇశ్రాయేలు ప్రజలు
430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. ఈ 430 సంవత్సరాలు అంటండి దేవుని బిడ్డలు ఇశ్రాయేలీలు వెట్టి చాకరీ చేస్తున్నారంట, మొర్ర పెడుతున్నారంట. వారి యొక్క బాధ ఎవరికి చెప్పుకోవడానికి వినేవాళ్ళు కూడా లేదంట. ఎందుకంటేనండి, నా బాధ నీకు చెప్పుకుందామంటే నువ్వే గంపెడు బాధలు మోస్తున్నావు, నా బాధ ఎక్కడ వింటావు? కనీసం ఇశ్రాయేలుల బాధ వినేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరంట. ఇంటికి వచ్చి ఇంట్లో భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు ఇలా పంచుకుందామా అంటే వాళ్ళనంటండి మరి సమయానికంటే ఎక్కువగా కఠినమైన వెట్టి చాకరి చేపించి అలిసిపోయి, ఇంకొక మాట పిల్లలు పుట్టకుండా ఉంటారు. ఆ ఇశ్రాయేలీలు అక్కడికి అంతరించిపోతారు. వారి యొక్క గోత్రము, వారి యొక్క ఇశ్రాయేలు జనాంగము ఎదగటానికి వీల్లేదు అని పురుషుల్ని ఇంకా కఠినమైన వెట్టి చాకరి చేపిస్తూ, ఇంట్లో భార్యాభర్తలు కూడా కలవకుండా, మాట్లాడకుండా, కష్ట సుఖాలు పంచుకోకుండా అలాంటి పనులు చేపిస్తూ ఉంటే 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, మా అమ్మ వాళ్ళ తరం ఉంది, మా తరంలో అయిపోతుంది అనుకోటానికి లేదు. 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు కఠినమైన బానిసత్వంలో ఉన్నారంట. అయితే ఈ 430 సంవత్సరాలు ఎంతో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే అంటండి, దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారి ఆ బానిసత్వం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపిస్తున్నాడంట. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనము కూడా చాలామంది మనలో అన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. మనకి పుట్టుకతో మనము దేవుని ఆరాధించిన వాళ్ళం కాదు. ఒకవేళ మేము చిన్నప్పటి నుంచి క్రైస్తవులమని పిలువబడుతున్నా ఇంత భక్తి శ్రద్ధలతో ఆ దేవుణ్ణి ఎప్పుడు ఆరాధించలేదు, ఇంతగా దేవునికి దగ్గర అవ్వలేదు. కానీ ఇప్పుడు దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకొని మనకున్నటువంటి పాపపు బానిసత్వం నుంచి, ఆ సంకెళ్ళ నుంచి, ఆ శ్రమల నుంచి, నువ్వు పెట్టుతున్నటువంటి ఆ మొర్ర నుంచి నిన్ను విడిపించి దేవుని సన్నిధిలో నడిపించి ఉంటున్నాడు. ఇప్పుడు వాళ్ళైనా పాలు తేనెలు ప్రవహించే పరమకణానికి వాళ్ళు వెళ్తున్నారు. ఆ పరమకణాను ఏదో కాదు, పరలోక రాజ్యం. హల్లెలూయా. ఇప్పుడు మన ప్రయాణం అంతా కూడా మార్గ మధ్యంలో ఉన్నాం. మనమందరం కూడా యాత్రికులం అంటండి. మనమందరము ఇక్కడే మేము పర్మనెంట్ ఉండిపోతాం అనుకోవటానికి లేదు. తట్టా బుట్టా సర్దుకొని సిద్ధంగా ఉండాలి. ట్రైన్ వస్తుందంటే మొత్తం బ్యాగులు మొత్తం అన్ని సిద్ధంగా, ఇన్ని బ్యాగులు లెక్క పెట్టుకొని రెడీగా ఉంటాం ట్రైన్ వచ్చేసిద్దని. ఎక్కేటప్పుడు ఒకసారి బ్యాగులు లెక్కేసుకుంటాం, ట్రైన్ దిగాక ఒకసారి బ్యాగులు లెక్కేసుకుంటాం. ఎందుకంటే సిద్ధపాటు, ట్రైన్ వస్తుంది ఎక్కేసేయాలని. మన రక్షణ ఓడ సిద్ధముగా ఉంది. మనమందరము ఓడ ఎక్కేసాము, అది ఎప్పుడైనా బయలుదేరచ్చు. నువ్వు ఇంకా కొంతసేపు ఉండండి, ఇప్పుడే నేను ఇంటి దగ్గర చక్కబెట్టుకొని వస్తాను, పిల్లలకి అన్ని బాధ్యతలు అప్పగించేసి వస్తాను, లేకపోతే నా భర్తకు చెప్పేసుకొని వస్తాను. కొంతమంది భర్తలకి మాటకి విరోధంగా ప్రవర్తించలేక ఆ భర్తకి మరి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనని చెప్పి మందిరానికి రాకుండా చాలామంది శ్రమలు పడుతూ ఉన్నారండి. కానీ అప్పుడు ఆ రోజునంటండి, నా భర్తకు చెప్పొస్తా, నా బిడ్డలకు చెప్పొస్తా, నా భార్యకు చెప్పొస్తా అంటే అంత సమయం లేదు. ఇప్పుడే ఇదే సమయము. ఇప్పుడే మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. మనము నిదానంగా ఉందాంలే అని నిర్లక్ష్యంగా ఉండే సమయము కాదు. రెడీగా ఎప్పుడు వస్తాడో తెలియదు. దొంగతనమునకు వచ్చినట్లుగా దేవుడు అంటండి ఏ రాత్రి సమయంలో వస్తాడో తెలీదు, ఏ పగటి సమయంలో వస్తాడో తెలీదు. నువ్వెప్పుడు ఎలా ఉండాలంటే మెలకువ కలిగి ఉండాలంట. ఆత్మీయ స్థితిలో ఒక మెలకువ కలిగి ఉండాలంట. అందుకోసము నువ్వేం చేస్తూ ఉండాలంటే, ఈ సంవత్సరం నా వల్ల కాదండి, ఇంకా చక్కబెట్టుకోవాల్సినవి ఉన్నాయి, ఇప్పుడే బాప్తిసం నేను తీసుకోను, కొన్ని నెలలు అయ్యాక వచ్చే సంవత్సరం తీసుకుంటాను, అప్పటిదాకా నువ్వు బ్రతుకుతావని గ్యారంటీ ఉందా? మనము ఈ రోజు ఉన్నవారము మళ్ళీ ఉంటామో లేదో తెలియదు. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. గత సంవత్సరము ఇదే రోజు ఇదే తేదీన మన సంఘ సభ్యుడైనటువంటి నేను విజయవాడకు వచ్చినప్పటి నుంచి నాకు ఎంతో సహకారంగా ఉండేటువంటి ఒక కుటుంబం ఉందండి. ఆ బ్రదర్ గారి పేరు అనిల్ బ్రదర్. తన భార్య, వారికి ఒక్కగానొక కుమార్తె. ఆ పాపకు ఒక 10 సంవత్సరాలు ఇప్పుడు ఉంటాయి, 10 సంవత్సరాలు ఉంటాయి. ఎంతో నమ్మకంగా ఉండేవారు. ఇదే రోజు ఇదే స్థలంలో వారు కూర్చున్నారు, ఆ మందిరంలో వారు కూర్చున్నారు. చక్కగా పాద పరిచర్య, బల్లారాధన అన్నిట్లో పాలు పంపులు పొందారు. జనవరి 13వ తేదీన
ఆయన సడన్గా హార్ట్ అటాక్తో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. 31st నైట్ ఉన్నాడు. 31st నైట్ ఉన్నాడు. 1వ తారీఖు ఉన్నారు. చక్కగా భోజనాలన్నీ ఉన్నాయి. మరి 13, 14, 15 చిన్నపిల్లల VBS ప్రోగ్రాం పెట్టాము. 13వ తారీఖు కాదు, 14వ తారీఖు. 13వ తారీఖు నేను ఫోన్ చేశాను, బ్రదర్ పాపను పంపించలేదు, ఈరోజు చాలా బాగా జరిగింది VBS, రేపు పాపను పంపించమంటే 13వ తారీఖు నాతో మాట్లాడారు. సిస్టర్ గారు రేపు కూడా రాలేము, మేము ఊరు వచ్చాం కానీ 3 రోజులు సెలవులని. లాస్ట్ రోజు 15వ తారీఖున మేము కుటుంబం అంతా వచ్చి పొద్దుటి నుంచి సాయంకాలం వరకు VBSలో ఉండి మేము కూడా ఉంటామని చెప్పాడు. 13వ తారీఖు మాట్లాడి రేపు కూడా రాలేము, మేము ఊరి దగ్గర ఉన్నాము, 15వ తారీఖు వస్తామని చెప్పాడు. 14వ తారీఖున అర్ధరాత్రి ఈయన ముందుగా వచ్చేసాడంట ఊరి దగ్గర నుంచి. భార్య బిడ్డ ఇంకా రాలేదు, ఊరి దగ్గరే ఉన్నారు. ఈయనకేదో అవసరం ఉండి ఒక్కడే వచ్చేసాడంట. ఉన్న పాటున సడన్గా గ్యాస్ నొప్పి అనుకున్నారు, గ్యాస్ నొప్పి కాదు, హార్ట్ అటాక్. హాస్పిటల్కి వెళ్ళినా ఫలితం లేక ఆ అర్ధరాత్రి ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళి ఉంటున్నారు. ఆయన సిద్ధపాటుగానే ఉన్నారు. దేవునిలో ఎంతో విశ్వాసంతో దేవుడి మీద ఆధారపడిన వ్యక్తి. నేను నమ్ముతున్నాను ఆయన పరలోక రాజ్యంలో ఆయనను మనం కలుసుకుంటాం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మన మధ్యలో లేకపోయి ఉండొచ్చు, కానీ మనము కూడా ఒకరోజు ఆయన దగ్గరకు, ఆయన స్థలానికి మనమందరం వెళ్ళవలసిన వారమే. కానీ నీకు సిద్ధపాటు ఉందా? ఆయనకైతే సిద్ధపాటు ఉంది, సిద్ధంగానే ఉన్నారు, చక్కగా అన్ని విషయాలు ఆయన నమ్మకంగా ఉన్నారు. మరి మనకు ఆ సిద్ధపాటు ఉందా? ఇంకా సమయం ఉందిలే, ఇంకా సమయం ఉందిలే, ఇంకా కొన్ని నెలలు, ఇంకా సంవత్సరాలు, నువ్వు రోజులు మార్చుకుంటూ, ఇంకా రోజులు మార్చుకుంటూ సమయాన్ని వృధా చేసుకోవడానికి వీల్లేదు. నేడే రక్షణ దినము, నేడే రక్షణ దినము, నేడే అనుకూలమైన దినము. నీ ఆత్మను దేవుని చేతికి అప్పగించుకోవడానికి నువ్వు ఆలస్యం చేయడానికి వీల్లేదు. రక్షణ పొందని వారికి, రక్షణ పొందిన వారు చాలామంది అండి. క్రైస్తవులు చాలామంది పెరిగిపోయారు, కానీ అందరూ క్రైస్తవులని పిలువబడుతున్నారు, కానీ వారందరూ నిజమైన క్రైస్తవులుగా లేరు, నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తున్నారు. మనుషులు చూడటానికి వచ్చామంటే వచ్చాం, వెళ్ళామంటే వెళ్ళామన్న భక్తి చేస్తున్నారు, నామకార్థ భక్తి చేస్తున్నారు. దేవుడు ఎవరండి? ఆయన తండ్రి. ఆయన తండ్రి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, నీకు యజమానుడిగా ఉంటున్నాడు, నీకు పై అధికారిగా ఉంటున్నాడు, నీ ప్రతి అవసరత తీర్చే దేవుడిగా ఉంటున్నాడు. అలాంటి దేవునితో సహవాసం చేయకుండా, అలాంటి దేవుడితో మాట్లాడకుండా, అలాంటి దేవునికి దూరంగా బ్రతుకుతూ, పైకి నెలకొకసారి 2 నెలలకు ఒకసారి మందిరానికి వస్తూ, ఒక వారం మందిరానికి వస్తే ఇంకో వారం మందిరానికి వచ్చే పని లేదు, ఒకసారి బల్లలో చేయవేస్తే ఇంకోసారి బల్లలో చేయవేసేది లేదు. ఎన్నో సందర్భాలలో ఇది చేయకూడదు, ఇది తప్పు, ఇది వెళ్ళకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని దేవుడు ఎన్నో కట్టుబాట్లు చెప్తున్నా మన ఇష్టం మనం చేస్తున్నాం, ఎవరు చూడట్లేదుగా అనుకొని. కానీ దేవుడు చూస్తున్నాడన్న ఒక సత్యాన్ని మీరు గ్రహించాలి. కాబట్టి దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే సిద్ధపాటు. హల్లెలూయా. రక్షణ లేని వారికి రక్షణ కావాలి, రక్షించబడిన వారికి సిద్ధపాటు కావాలి. ఈ సిద్ధపాటు ఎప్పుడు అంటే ఆయన మరి 6వ అధ్యాయం 1వ వచనం, నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి. దేవునికి భయపడతా ఉండాలండి, మనుషులకు కాదు, భర్తకు కాదు, భార్యకు కాదు, అత్తమామలకు కాదు, వాళ్ళకి భయపడాలి లోక సంబంధంగా. కానీ అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు పాపం చేస్తున్న ప్రతిసారి, నువ్వు చూడకూడనివి చూస్తున్న ప్రతిసారి, దేవుడి మాటకి విరోధంగా ప్రవర్తిస్తున్న ప్రతిసారి నీకు భయం రావాలంట. ఏ భయం అంటే దేవుడి భయం. పాస్టర్ గారు పాస్టర్మ గారు చూసినంత మాత్రాన్ని ఏం కాదు, వాళ్ళకి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు భయపడాల్సింది ఎవరి అంటే చూచుచున్న దేవుడు ఒకరున్నారు. హల్లెలూయా. ఆయన నిన్ను చూస్తున్నాడు, నేను ఆలోచించి ఆలోచన చూస్తున్నాడు, నా బలహీనతను చూస్తున్నాడు, ఈ తప్పును చూస్తున్నాడని నువ్వు దేవునికి భయపడి అంట, నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీ ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటా గైకొనుచు నీవు దీర్ఘాయుషుమంతుడు వగునట్లు. అక్కడికి ఆగిపోదాం. ఆయన ఆజ్ఞలు ఎప్పటి వరకు గైకొనాలి అంటే కొన్ని సంవత్సరాలు కాదు. నా చిన్నప్పుడు
నా 10th క్లాసు 2000 సంవత్సరంలో అయిపోయింది నా 10th క్లాస్. అయితే మాకు ఒక ఆలోచన, 2020 మార్చిలో 10th ఎగ్జామ్స్ జరుగుతాయి కదండి. అందరు చెప్పుకుంటున్నారు 2000లో యుగం అంతమైపోతుంది. కానీ ఈ యుగం అంతమైపోద్ది కాబట్టి మాకు ఎగ్జామ్స్ మేము రాస్తామో లేదో, సరిగ్గా చదివినా చదవకపోయినా పర్లేదు, నేను ముందే మ్యాథ్స్లో వీకు. ప్రభా, ఈ మ్యాథ్స్ ఒక్కదాని కోసం అన్న నిజంగా మరి అప్పటికి నీ ప్రభా అనలేదు కానండి. దేవుడా దేవుడా దేవుడా, ఈ నిజంగానే యుగాంతం ఉందా అని చెప్పేసి అని అనుకున్నాం. సరే 2020 గడిచిపోయాయి, 2000 గడిచిపోయింది. అప్పుడు రాలేదు. మేము ఎలాగో ఎగ్జామ్స్ రాసి దేవుని కృపను బట్టి నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానండి. అయితే 2012 మళ్ళీ యుగాంతం అన్నారు. 2012లో యుగాంతం అన్నారు. భక్తులు చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే, ఇంకా 2012లో మనం అంతా వెళ్ళిపోతాం కాబట్టి ఈ లోపల దాన ధర్మాలు అన్నీ చేసేసి మరి 2012కి సిద్ధపడదాం అనుకున్నట్టారు. కానీ 2012 పోయింది, 2024 కూడా వచ్చింది. ఒక సంవత్సరం అని గ్యారంటీ లేదు మనకు. తామరాకు మీద నీటి బొడుగా ఎలా ఉంటుందో ఆ నీటి బొట్టు, అది నీటి బొట్టు చూస్తానే అందంగా ఉంటుంది, ముత్యంలాగా ఉంటుంది. కానీ ఎప్పుడు టపక్కమని ఆరిపోతుందో తెలియదు. గడ్డి పువ్వు అంటండి చాలా అందంగా ఉంటుంది. అబ్బా, ఈ గడ్డికి ఎంత అందంగా పూలు పూసాయి అని పార్కులో చూసినప్పుడు అనుకుంటాం. అది ఉన్నట్టే ఉంటుంది, వెంటనే రాలిపోతుంది. ఆ పూలు అలాగే రాలిపోతాయి. మనమంట ఈ భూమి మీద మన ఆయుష్కాలం అలా ఉందంట. తామరాకు మీద నీటి బొట్టులాగా, గడ్డి పువ్వులాగా మన ఆయుష్కాలం ఉంది. అయితే ఇప్పటిదాకా అప్పటిదాకా అని మనకైతే ఒక గడువు లేదు. మనం ఎన్నేళ్ళు బ్రతుకుతామో తెలియదు. దేవుడు కృప చూపిస్తే రేపు కలుసుకుందామని మనం మాట్లాడుకోవాలి. మన మందిరాన్ని విడిచి వెళ్తూ దేవుడు కృప చూపిస్తే రేపు కలుసుకుందాం, వచ్చే వారం మరి దేవుని సన్నిధిలో కలుసుకుందామని మనకు మనం చెప్పుకోవటం నేర్చుకోవాలి. ఏ పూటకు ఆ పూట ఇదే లాస్ట్ రోజు అనుకొని మరి దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపాటు కలిగి ప్రార్థన చేయాలి. నువ్వు ఇట్లా అంట ఎప్పటిదాకా అంటే నీవు బ్రతుకు దినములు. ఒకళ్ళు 50 ఏళ్ళు బ్రతికితే ఒకళ్ళు 100 ఏళ్ళు బ్రతుకుతారు, ఒకళ్ళు 70 ఏళ్ళు బ్రతుకుతారు, ఒకళ్ళు యవ్వన కాలంలోనే చనిపోతున్నారు. కానీ ఎప్పటిదాకా నువ్వు భక్తి చేయాలంటే నీవు బ్రతుకు దినములన్నిటా నువ్వు ఆయన ఆజ్ఞలు గైకొంటే నువ్వేమవుతావో తెలుసా? దీర్ఘాయుష్మంతుడు అవుతావంట. హల్లెలూయా. అర్ధాంతరంగా నీకు నియమింపబడిన దినములలో ఒక్కటైన కాకమునిపైన జీవితం ముగించబడదు. నీకు దేవుడు ఎంతకాలమైతే ఆయుష్నిచ్చాడో ఆయుష్ అంతవరకు నువ్వు జీవిస్తావంట. ఆ తర్వాత పరలోక రాజ్యంలో నిత్య జీవముతో మరి ఆయనతో పాటు కలిసి ఉంటావంట. హల్లెలూయా. అయితే మరి దేవుని ఉగ్రత ఈ లోకం మీద బహుభయంకరంగా ఉంది. ఇప్పటిదాకా సంఘమైనటువంటి మనతో దేవుడు చెప్పిన మాటలు విన్నాం. దేవుడు మాట శ్రద్ధగా వినాలి, ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవాలి, అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తానంటున్నాడు. మరి ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నట్లయితే మరి ఎప్పటిదాకా నడుచుకోవాలి అంటే మనము బ్రతికున్నంత కాలము నడుచుకుంటే దేవుడు మనకు దీర్ఘాయుష్షు ఇస్తా అంటున్నాడు. మరి ఇంకా రక్షణ లేని వారు ఉంటే వాళ్ళు ఎంతవరకు ఉంటారో సమయం లేదు. కాబట్టి వెంటనే ఆయనను రక్షకుడుగా అంగీకరించి నీ ఆత్మను దేవునికి అప్పగించేయాలి. నీ ఆత్మను దేవునికి అప్పగించి దేవుని సొత్తు అయిపోవాలి. రక్షించబడిన బిడ్డలు నామకార్థ జీవితంలో జీవిస్తున్నారు. అలా జీవిస్తే రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించలేరు. కాబట్టి సిద్ధపాటు కలిగి ఉండాలని మరి ఇప్పటిదాకా మనం ధ్యానించుకున్నాం. ఇప్పుడు మన సంగతి అలా పెట్టి ఒక్కసారి లోకం దగ్గరికి వెళ్ళొద్దాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నానమ్మా. 774 పేజీ నంబరు. కాబట్టి యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా, నా కొరకు కనిపెట్టుడి, నేను లేచి ఎర్రపట్టుకొని దినము కొరకు కనిపెట్టియుండుడి. నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటిని వారి మీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చేయుటకు గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకు నేను నిశ్చయించుకుంటుని. నా రోషాగ్ని చేత భూమి అంతయు కాలిపోవునంట. అన్యజనులను ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ ప్రజలందరినీ ఒక చోట సమకూరుస్తున్నాడంట. ఒక చోట సమకూర్చి దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చిందంట. అంతా ఎందుకు అంటే వాళ్ళు లోబడటం లేదు. ఎంత సువార్త వెదజల్లబడుతూ ఉంది.
టీవీలలో లేకపోతే యూట్యూబ్లలో మరి ఎన్ని చోట్ల విస్తారమైనటువంటి సువార్త అందుతున్నా ఇంకా వాళ్ళ హృదయాలు కఠినపరుచుకుంటున్నారు తప్ప వాళ్ళల్లో మార్పు లేని జీవితాలు వాళ్ళు జీవిస్తున్నారు. అందుకనంట అన్య జనులందరిని అంటే ఒక్క చోట పోగేస్తాడంట. ఒక్క చోట పోగు చేసి దేవుడి ఉగ్రత దినం. అంతకుముందు చూసుకుంటే ఆయన ఎర్రపట్టుకొని దినం, ఎర్రపట్టుకొని ఎవరు పాపం చేశారో ఇలా ఎర్రపట్టుకోగానే చేప వచ్చి గాలానికి చిక్కినట్టుగా పాపం చేసిన వాళ్ళు వచ్చి దేవుని చేతికి చిక్కిపోతారంట. అంతగా ఒక గుంపుగా మారిపోతారంట. ఆ గుంపుగా చేర్చబడిన ఆ సమూహం అంతటి మీదకు ఆయన యొక్క అగ్ని, ఆ కోపాగ్ని అంతా కూడా కుమ్మరించబడటం వలన ఆ యొక్క నా రోషాగ్ని చేత భూమి అంతా కాలిపోవటం అంటే ఒకవేళ ఒక మనిషి కాలిపోతే, ఒక ఇల్లు కాలిపోతే అది కొన్ని గంటల సమయం పట్టొచ్చు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న కాలిపోవటం ఏంటో తెలుసా? ఆ కాలిపోవటానికి అంతం లేదు. తరతరములు, యుగ యుగములు కాలిపోతూనే ఉంటారు. మా అమ్మగారు, నా సాక్ష్యం తెలిసిన వాళ్ళకి చాలామందికి తెలుసు. మా అమ్మగారు నా 4 సంవత్సరాల వయసులో కిరసనాయిలు పోసుకొని నిప్పంటించుకొని ఉంటున్నారు. అయితే ఆమె కాలిపోతూ ఉన్నప్పుడు ఆ కేకలు తట్టుకోలేక, ఆ బాధ తట్టుకోలేక అరుస్తూ ఉంటే అప్పటిదాకా తాగిన మత్తులో ఉన్నటువంటి మా నాన్నగారు వెంటనే వెళ్ళిపోయి మా అమ్మను వాటేసుకున్నాడంట. మా నాన్నకి కూడా కాళ్ళు చేతులు మొత్తం కాలిపోయాయి. అమ్మ పూర్తిగా కాలిపోయింది, నాన్నకి ఒళ్ళంతా కాలిపోయింది. శనివారం నైట్ ఇది జరిగితే ఆదివారం ఉదయం 9 గంటలకు అమ్మ చనిపోయి ఉంటుంది. మా నాన్నగారికి కాలిన గాయాలు తగ్గటానికి దాదాపుగా సంవత్సర కాలం పైనే పట్టి ఉంటుంది. నేను ఎప్పుడన్నా వంట చేసినప్పుడు కానీ ఏదైనా చేతులు కాలితే అనుకోకుండా అంటుకుంటే అబ్బా అని ఆ కాలిన దానికి, నేనే కాదు మీకైనా కాలితే, చిన్న కాలితే అనుకోకుండా వంట చేసేటప్పుడు స్త్రీలకు అబ్బా అనుకుంటాం. ఎంతో బాధపడిపోతాం, మంట తట్టుకోలేం, అది బొబ్బ కట్టి నీరు పట్టి. నేను అనుకుంటా మా అమ్మ ఎలా భరించిందో. అన్ని గంటలు కాలి, ఒక రాత్రి అంతా శనివారం నైట్ ఆమె కాలిపోతే ఆదివారం ఉదయం 9 గంటల వరకు ఆ నరకయాతన ఆమె ఎలా అనుభవించిందో. అయితే నేను అంటున్నాను, ఆమె అయినా ఒక్కరోజు 24 గంటలు భరించిందేమో, అంత కూడా లేదు. కానీ దేవుణ్ణి నమ్ముకోకుండా, రక్షణ పొందకుండా, లోకంలో పాపంలో దేవునికి దూరంగా ఒక గుంపు బ్రతుకుతున్నారండి. ఆ గుంపు చూసి మనం జాలిపడాలి. ఒకవేళ మన దగ్గర కోట్ల సంపద లేకపోయి ఉండొచ్చు, వాళ్ళ దగ్గర కోట్ల సంపద ఉండి ఉండవచ్చు, కానీ వారికంటే మనము ధనవంతులము. హల్లెలూయా. వారికంటే మనం క్షేమకరమైన స్థితిలో ఉంటున్నాం. ఎందుకో తెలుసా? ఒక దినము రాబోతుందంట, ఆ దినము భయంకరమైన ఉగ్రత దేవుడు కుమ్మరించబోతున్నాడంట. ఆయన పరిశుద్ధ గ్రంథంలో సున్నా అయినా పొల్లైనా తప్పిపోదు. ఆ మాట ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. అయితే ఇప్పుడు ఆ గుంపులో ఉన్నవారు ఈ సంఘంలో చేర్చబడినట్లుగా మనమంటండి హృదయపూర్వకంగా మొర పెట్టాలంట. హల్లెలూయా. ఆ గుంపులో ఇప్పుడు కొన్ని రెట్ల మంది బయట ఉన్నారు కదండి, కొన్ని రెట్ల మంది బయట ఉన్నారు కదా. ఆ ప్రజలందరినీ రక్షించు ప్రభువా. ఇక్కడ అగ్ని అయితే, ఇక్కడ మంట అయితే, ఇక్కడ కాలిపోవటం అయితే ఒక రోజు కాలిపోతారు, అంతకంటే ఎక్కువ పట్టదు, కొన్ని గంటలు మాత్రమే. కానీ దేవుడు వేసే శిక్ష ఎలా ఉంటుందో తెలుసా? తరతరములు అగ్ని. ఇప్పుడు ఈ చర్మం ఉందనుకోండి, ఇలా కాలిపోతే ఏమైపోతుంది? ఈ చర్మము కరిగిపోతుంది. ఈ చర్మము కరిగిపోయి ఇట్లాగా ద్రవ పదార్థంలాగా మొత్తము ఇలా అయిపోయి చివరికి ఎముకలు మాత్రమే మిగిలిపోయి కుప్పైపోతుంది. కానీ దేవుడిచ్చే శిక్ష ఎలా ఉంటుందో తెలుసా? ఈ చర్మం అంతా ఇలా ఊడిపోయినా మళ్ళీ చర్మం వచ్చింది, మళ్ళీ కండలు వస్తాయి, మళ్ళీ మొదటి నుంచి ఆ కాలిన మంట. ఒకసారి చెయ్యి కాలిపోతే దానికి స్పర్శ ఉండదు. కానీ దేవుడు అంటండి ఇచ్చే శిక్ష ఎలా ఉంటుందో తెలుసా? ఒక్కసారి కాలిపోయినటువంటి ఆ శరీరాన్ని మళ్ళీ 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 ఎన్ని తరములైనా కాలుస్తానే ఉంటాడంట. అది దేవుడు వేసే శిక్ష. ఈ శిక్ష నుండి రక్షణ పొందిన మనము, ఆయన ప్రేమను తెలుసుకున్న మనము తప్పించబడ్డాము. హల్లెలూయా. ఆ సంతోషముతో
మనం దేవుణ్ణి స్తుతిస్తున్నాం, అదే రీతిగా ఆ స్థితికి, ఆ నరకానికి నా ప్రజలను విడిపించు ప్రభువా అని నువ్వు భారంగా ప్రార్థన చేయాలి. ఇంకా కనుక మనం చూసుకున్నట్లయితే 9వ వచనం చదువుతున్నాను. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులనిచ్చేదను. హల్లెలూయా. చివరి దినాలు వచ్చేస్తున్నాయండి. దగ్గరకు వచ్చే కొద్ది కొంతమంది కంటండి పవిత్రమైన పెదవులను ఇస్తాడంట. హల్లెలూయా. ప్రార్థించే మనసునిస్తాడంట. ఒక భయాన్ని కలగ చేస్తాడంట. వాళ్ళ మనసులు దేవుని తట్టు తిప్పబడినట్లుగా. అలా దేవుని తట్టు తిప్పబడిన వారే నిన్న మన సంఘంలో మరి ఇద్దరు, సుధారాణి గారి వంశీ రక్షణ పొందారు. వారు లోకం నుంచి, నరకం నుంచి తప్పించబడి, ఆ యొక్క భయంకరమైన శిక్ష నుంచి తప్పించబడి దేవుని సొత్తుగా ఆ వారికి ఉన్న పెదవులు, వారికి ఉన్న హృదయాన్ని దేవునికి అప్పగించడానికి ఒక ఏక మనసుతో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారంట. వారికి ఆ మనసు ఇచ్చింది ఏంటంటే ఎవరు అంటే దేవాది దేవుడే. ఇక్కడ చెదరిపోయిన వారు, నాకు ప్రార్థన చేసేవారు అందరినీ కూడా నేను సమకూరుస్తాను, వారిని నైవేద్యంగా నేను తీసుకుంటాను అంటున్నాడు. అలాంటి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే నీ ఇంటి వారిని దేవుడు రక్షించుకుంటాడు. నీ ఇంటి వారికి క్షేమము కలుగుతుంది. నీ ఇంటి వారికి దేవుడిచ్చేటువంటి నిత్య జీవాన్ని ఆయన ఇస్తా అంటున్నాడు. ఇప్పుడు నువ్వు ఇలా ప్రార్థన చేస్తే ఏమవుతుందో తెలుసా? 3వ అధ్యాయము 15వ వచనం జఫన్య గ్రంథంలోని, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ యొక్క నూతన సంవత్సరం దేవుడు చెప్తున్నటువంటి మాట, ఆల్రెడీ మీకు విధించిన శిక్షను నేను కొట్టివేసి ఉన్నాను. మీరు ప్రార్థన చేస్తే బయట ఉన్న ప్రజలకు, లోకంలో ఉన్న అన్యులకు కూడా వారి మీద వేయబోతున్న శిక్షను కూడా నేను తప్పిస్తాను. హల్లెలూయా. మరి శిక్షను తప్పించినప్పుడంట మనం ఏం చేస్తామో తెలుసా? 14వ వచనం, సియోను నివాసులారా ఉత్సాహధ్వని చెయ్యుడి, ఇశ్రాయేలులారా జయధ్వని చెయ్యుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే మీరు సంతోషించి గంతులు వేయుడి, పూర్ణ హృదయంతో దేవుని సేవించుడి. మీరు ఎవరి ప్రజలు? మీరు విజయవాడ ప్రాంతపు వారు కాదు, మురళీనగర్ ప్రాంతపు వారు కాదు, లేకపోతే ఇందాక సహోదరి మాది తాడేపల్లిగూడెం అని చెప్పింది. నేనేమని చెప్పాలి? మాది రాయలసీమ అని చెప్పాలి. మనం ఏ ప్రాంతము వారము కాదు, కానీ మనం సియోను నివాసులం. హల్లెలూయా. మన పట్టణము సియోను పట్టణము. సియోను పట్టణం మనది. ఇది శాశ్వతమైనది కాదు. మనం ఎప్పుడు దేవుడు పిలిస్తే అప్పుడు వెళ్ళటానికి సిద్ధపాటు కలిగిన హృదయాలతో ఉండాలి. ఒక తీర్మానం తీసుకొని ఉండాలి. మనము సిద్ధపడటమే కాదు, లోకంలో ఆ కోపాగ్ని చేత రగిలిపోతూ ఉన్నటువంటి దేవుని ఉగ్రత ఆ ప్రజల మీదకు రాకుండా నీవు అడ్డుపడి వాడిని శిక్ష నుండి తప్పించడానికి అది నీ వల్లే అవుతుంది. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు మొర్ర పెడితే, నువ్వు కన్నీరు కారిస్తే వారి మీదకు రాబోతున్న శిక్ష నుంచి తప్పించి నీ భర్తను దేవుడు రక్షిస్తాడంట, నీ రక్త సంబంధికులను దేవుడు రక్షిస్తాడంట. ఎంతమంది అయితే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారందరినీ కూడా దేవుడు మనసు మార్చి ఆ నరకాగ్నికి వారు వెళ్ళిపోకుండా దేవుడు అంట వారిని సజీవుల లెక్కలు ఆ యొక్క శిక్షను కొట్టివేసి అంటున్నాడు. తాను చెయ్యనుద్దేశించినటువంటి ఆ కీడును, ఆ శిక్షను నేను కొట్టివేసి ఉన్నాను. కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే, సియోను నివాసులారా, సియోను నివాసులారా ఉత్సాహధ్వని చెయ్యుడి, ఇశ్రాయేలులారా జయధ్వని. జయధ్వని ఎప్పుడు చేస్తారో తెలుసా? యుద్ధములో విజయం సాధించినప్పుడు జయధ్వనులు చేస్తారు. ఇప్పుడు మనం ఏ యుద్ధంలో గెలిచామో తెలుసా? దేవునికి అపవాది అయినటువంటి సాతానుకు మధ్య జరుగుతున్న యుద్ధములో దేవుడు మన పక్షమున విజయాన్ని ఇచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ విజయము చేత, ఆ విజయోత్సాహముతో నా దేవుడు సాతాను తలను చిత్తగొట్టి ఆయన రక్తంతో నన్ను శుద్ధీకరించి
నన్ను ఆయన సొత్తుగా చేసుకున్నాడు. నా తండ్రి ఎవరో తెలుసా? సర్వశక్తిమంతుడైన యెహోవా, సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఈ లోకంలో తల్లి తండ్రి లేకపోయినా, ఈ లోకంలో ఆదరించేవాడు లేకపోయినా, మనకు ధైర్యం చెప్పేవాడు లేకపోయినా, నీ పక్షముగా నిలబడి మాట్లాడేవాడు లేకపోయినా, దేవుడు అంటున్నాడు, నేను మీ పక్షముగా ఉన్నాను, నేను మీకు తండ్రిగా ఉన్నాను. నీ ప్రతి కొదవను తీర్చడానికి, మీ కన్నీరు తుడవటానికి, మీ దుఃఖ దినాలు సమాప్తి చేయడానికి, మీరు పొందుతున్న ఆ యొక్క నిందకు ప్రతిగా, అవమానములకు ప్రతిగా ఘనతనివ్వడానికి నేను మీకోసమే చేతులు చాచి ఎదురు చూస్తున్నాను. మీరు ఇప్పుడు జయోత్సవముతో సాతానుకు నా మీద అధికారం లేదు, పో సైతానా అని గద్దించేవారిగా ఉండాలి. మన మీద అపవాది పని చేయటానికి వీల్లేదు. దేవుడు మాత్రమే మన మీద అధికారిగా ఉండాలి. దేవుడు మాత్రమే మన మీద యజమానుడుగా ఉండాలి. ఆయన చిత్తం మాత్రమే మనం చేసేవాడిగా ఉండాలి తప్ప ఎప్పుడు కూడా నీరసించిపోయి భయపడిపోతూ ఆ నిమ్మకాయ తొక్కేసాము, ఈ దిష్టి తీపించుకున్నాము, ఆ ఎర్ర నీళ్లు దాటేస్తాము, వీటికి ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. వాటన్నిటికంటే మన దేవుడు శక్తిమంతుడు. హల్లెలూయా. మరి అలాంటి దేవునికి మరి జయధ్వనులు చేస్తూ రావాలంట. ఇంకా చూస్తే, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వెయ్యుడి. పూర్ణ సంతోషంతో, సగం సగం సంతోషం కాదండి, 50-50 కాదు. సగం సంతోషించి సగం లోకంలో, సగం ఇక్కడ దేవుళ్ళో సగం లోకంలో, అలా కాదు. పూర్ణ హృదయముతో సంతోషంతో గంతులు వేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడినట్లయితే కొన్ని నిమిషాల్లో మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం.